హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డీసీ సర్క్యూట్స్ నుంచి ఇచ్చిన డయాగ్రామ్లో కరెంట్ కనుక్కోమంటున్నాడు. వేరే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రెసిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇది సిరీస్లో ఇచ్చాడు అంటే పక్కనే ఇచ్చాడు. ఇంకొకటి ప్యారల్గా అడుగుతాడు అంటే ఇక్కడ సిరీస్ ఇస్తాడు, ఇక్కడ ఒకటి ఇస్తాడు రెసిస్టెన్స్, ఇలా కూడా ఇంకోటి ఇస్తాడు, అలా కనుక్కోమంటాడు. ఇలాంటి డయాగ్రామ్ బేసిస్ క్వశ్చన్స్ కావాలంటే నేను ఆల్రెడీ చేసి ఒక ప్లేలిస్ట్ రెడీ చేశాను స్టూడెంట్స్. అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఓకే, ఇది చాలా సింపుల్గా చెప్తాను, మీకు నచ్చుతుంది. నచ్చితే గుడ్ నైస్ అని పెట్టండి, వీ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది స్టూడెంట్స్. అంటే మీరు లైక్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ వీడియో చూపిస్తాను. ఓకే, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. RS Vibes 9 ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో దీని కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇది R1, ఇది R2 అంటే రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇలాగా మనకి సిరీస్లో ఉంది అంటే పక్కనే ఉన్నాయి ఇలాగా, రైట్. గమనించండి, మీకు ఇది ప్యారల్ అంటాం అంటే ఓకే, ఇది ప్యారల్ అంటాం. ఇలా పక్కన ఉంటే సిరీస్ అంటాం. ఇప్పుడు మనం సిరీస్ సమ్ చూస్తున్నాం. ప్యారల్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి. ఓకే, సో R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. R1 5 ohms 4 ohms యాడ్ చేయండి. 5 ఓకే ohms, నెక్స్ట్ 4 ohms. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 ohms వస్తుంది. అంటే మనకి REQ ఈక్వల్స్ టు 9 ohms వచ్చినాయి. అయితే కరెంట్ కనుక్కోమంటున్నాడు. కరెంట్ ఫార్ములా ఏంటి? మామూలుగా మనం I ఈజ్ ఈక్వల్స్ టు V/R ఫార్ములా, లేకపోతే ఇది ఇలా కూడా ఉంటుంది. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. మనకేం కావాలి? I కావాలి కాబట్టి R అవతల పంపించుకోండి, నాకు V/R వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చాలా సింపుల్. ఈ రెండు కలిపేసాం కదా, ఎంత వచ్చింది? 9 వచ్చింది కదా. ఇప్పుడు డయాగ్రామ్ మార్చుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. మార్చుకోండి, ఇలా అయింది. ఇది 9 ohms. ఓకే, కలిపేసాం రెండింటిని. ఈ I కనుక్కోవాలి, రైట్. ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త మనం ఇలా మార్చుకున్నాం. ఓకే, ఇది వేపనేం కాదు, మీకు అర్థం కావడం కోసం నేను వేసాను. సో ఇప్పుడు V అంటే ఏంటి? 10 వేసుకోండి. 10. R ఏమొచ్చింది? 9 వచ్చింది. ఓకే, 9 వేసుకోండి. సో 10/9 ఎంత? 1.1 ఆంపియర్స్. ఇది మనకి కరెంట్ వాల్యూ. ఓకే, సో ఇంత సింపుల్. సో మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి.